చాలా సంతోషం. ఇవాళ ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి 3 బై ఎలక్షన్స్ ను కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మా అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. దానికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా అధ్యక్షుల వారికి, అలాగే జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జి గారికి, రీజనల్ కోఆర్డినేటర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగా వారందరూ సపోర్ట్ చేశారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా చిట్ట చివరిలో వీరిని బంధించినా కూడా వారిని ఒకరిని విడిపించుకొని రావడంలో సహాయం చేసినటువంటి పోలీస్ సిబ్బంది వారికి, వారి పై అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ముందు నుంచి చెప్తున్నటువంటి అంశమే, ఇక్కడ ఒక్కరంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అభ్యర్థి లేనే లేరు. ఇది కావాలని కుట్ర పన్ని, ఇది ఎంపీపీగా ఆళ్ల అంజిరెడ్డి గారిని ఎక్కించకూడదు అని వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టినా గాని ఈ బిడ్డల యొక్క, ఈ ఎంపీటీసీ సభ్యుల యొక్క పోరాటంతో గెలుపు సాధ్యమైంది. ఈ బిడ్డనైతే తీసుకెళ్లి ఏకంగా 3 రోజులు ఇంట్లో బంధించారు. ఈ బిడ్డని 3 రోజులు ఇంట్లో బంధించారు. ఎవరింట్లో బంధించారు? ఆళ్ల అంజిరెడ్డి గారు గెలవకుండా ఉండడానికి ఎవరైతే కేసు పెట్టించేసి ఆయన్ని జైల్లోకి పంపించారో వాళ్లే బంధించారు ఈవిడ్ని కూడా. సో అనేక మంది మీద ప్రెషర్, వారి వ్యాపారాలు చేయనీయమని, వారి మీద కేసులు పెడతామని, వారిని కొడతామని, వారిని ఇక్కడ వ్యాపారాలు చేయకుండా అడ్డుకుంటామని, రాజకీయంగా పతనం చేస్తామని అనేక ప్రలోభాలకు గురి చేసినా కూడా ధైర్యంగా నిలబడి వారు ఇవాళ బయటకు వచ్చారు. సహకరించినటువంటి ఎన్నికల కమిషన్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక సూచన, సలహా చేస్తున్నా. నిజంగా మీరు మంచి పరిపాలన అందిస్తున్నారు అనేటటువంటి ప్రచారం నిజమైతే, మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ప్రజలు విశ్వసిస్తున్నారని నమ్మితే, బ్యాలెట్ ఓట్ల ద్వారా జరిగేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచి మీ సత్తా, మీ దమ్ము చూపించండి. ఈ ఒంటెద్దు పోకడలు పోవడం, ఈ అడ్డగోలు రాజకీయాలు చేయడం, అడ్డదారుల్లో వీరిని డబ్బుతోటి కొనివేయడం, పోలీసు వారిని వారికి ఇష్టం లేకపోయినా కూడా వారి మీద మీరు ప్రెషర్ పెట్టి వారితోటి కేసులు కట్టించడం. ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు కట్టింది ఎవరు? వీళ్ళ బంధువుతోటి కట్టించారు. ఈ పాపని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ పాపని తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ లో పెట్టింది ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో ఈ పాప ఉండింది? వాళ్లే కేసు పెట్టించారు. నిజంగా ఈ పాప ఓటేసిందంటే ఆళ్ల అంజిరెడ్డి గారు కేసు పెట్టుంటే వేస్తుందా? ఆళ్ల అంజిరెడ్డి గారు కొట్టుంటే వేస్తుందా? ఆళ్ల అంజిరెడ్డి గారు తిట్టుంటే వేస్తుందా? ఇది రాష్ట్రం మొత్తం తెలుసుకోవాలి. ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఓసీల మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నటువంటి ఈ కూటమి విధానాన్ని ఎండగట్టాలి. ఇక్కడున్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి యొక్క ఈ దగాకోరు రాజకీయాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి. అతను ఎట్లా గెలవలేదు, రేపెట్లా గెలిచేది కూడా లేదు. అడ్డదారిల్లో రావడం, అడ్డగోలుగా డబ్బుని ఎరచూపటం, పోలీసు వారిని ముందుకు పంపించేసి అరెస్టులు చేయించడం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేసి 8 మంది మాకు వ్యతిరేకంగా వేశారో వాళ్లకు సంబంధించినటువంటి వాళ్లనే మళ్లీ నిలబెట్టి మీరు రేపు ఎలక్షన్స్ లో గెలిపించండి. వారిని కూడా బజారుకి వీట్ చేశారు. వారిని కూడా రాజకీయంగా సన్యాసం చేసేలాగా చేసేశాడు. డబ్బు ఎర చూపించటం. 1 సంవత్సరానికి లక్షలు కుమ్మరిస్తామంటే ఎవరైనా ఆశపడతారు? చిన్నవారు, ఎస్సీ ఎస్టీ బీద కుటుంబాల్లో నుంచి ఉన్నటువంటి వారు ఎంపీటీసీలుగా ఉన్నారు. వారిని మభ్యపెట్టి లాక్కున్నారు. కానీ ఇది ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విజయం, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల విజయం, వీరందరు ఎంపీటీసీల విజయం. కాబట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరెవరైతే కేసులు పెట్టించారో వారి మీద మళ్లీ కేసులు పెట్టిస్తాం, న్యాయంగా ఎదుర్కొంటాం. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఏమి సంబంధం లేకుండానే ఒక ఇంట్లో బంధించేసి వాళ్ళకి 2 కానిస్టేబుల్ సెక్యూరిటీగా పెట్టి, 2 కానిస్టేబుల్ ని సెక్యూరిటీగా పెట్టి అవసరం ఏముంది? ఎంపీ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయితే, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏం సంబంధం? అది వారు చెప్పాలి, సమాధానం వారిని అడగాలి.
పర్లేదు వాయిస్ ఇస్తావా? కేసు పెట్టలేదు, పెట్టిన విషయం కూడా మాకు తెలీదు. మా బంధువు పెట్టినట్టు కూడా మాకు తెలీదు. నన్ను ఒక ఇంట్లో ఉంచారు. 3 days నేను లోపలే ఉన్నాను. బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. లేను, నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి లోపల పెట్టేశారు. నా ఫోన్ కూడా లేదు నా దగ్గర. సరే, అవన్నీ తర్వాత కేసు వేస్తారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఎవరు పెట్టారు కేసులు, ఎందుకు పెట్టారు, ఎవరు బంధించారు, ఇవన్నీ బయటకు వస్తాయి. తను మళ్ళీ చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.